I am a very, very bad man. If you are, I am your dad. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మాస్ డైలాగ్తో ఇలాంటి యాటిట్యూడ్ స్టేటస్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియో మీరు అంతగా ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా నేను మొత్తం మెటీరియల్స్ అంతా కూడా రెడీమేడ్ ఇచ్చేస్తాను. జస్ట్ మీ ఫొటోస్ని యాడ్ చేసుకొని ఈ విధంగా వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ క్యాప్కట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి మీ మొబైల్లో, లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోండి. నేను VPN యాప్ కనెక్ట్ చేసుకున్నాను. క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అని ఉంటుంది. ఆ వీడియో మీద లింక్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అదే వీడియో లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చేస్తుంది. అక్కడ నుంచి ఎక్కడి నుంచి అయినా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో వచ్చేసి ఇదనమాట. ఇది ఓకే. సో ఇక్కడ వీడియోని ఒకసారి నేను ప్లే చేస్తాను, చూడండి. I am a very, very bad man. If you are bad, I am your dad. ఓకే, ఈ వీడియో అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఆ వీడియోలోనే మీకు ఆడియో కూడా ఉంటుంది. సపరేట్గా మీరు ఆడియో కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ స్క్రోలింగ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. వీడియో మీద ట్యాప్ చేసుకొని ఈ వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలి. కింద ఆప్షన్ ఉంటుంది మనకి. ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ ఏదైతే వీడియో నుంచి ఆడియో ఉందో అది సపరేట్ అయిపోతుంది అనమాట. సపరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, I am your dad. సో ఎక్కడైతే ప్రభాస్ అన్న ఫొటోస్ వస్తున్నాయో అంతవరకు ఇక్కడ వీడియోని ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మొత్తంని డిలీట్ చేసుకోవాలి. ఇక్కడ డిలీట్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఎన్ని ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 3 ఫొటోస్ యాడ్ చేసుకోండి. అండ్ మినిమం 1 ఫోటో. ఒకటే ఫోటో ఉంటే ఒక ఫోటోని యాడ్ చేసుకోవచ్చు, లేదా 2 ఫొటోస్ లేదా 3 ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను గ్యాలరీ నుంచి ఒక 3 ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక 3 ఫొటోస్ని నేను యాడ్ చేసుకున్నాను, చూడండి ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకొని సో దీన్ని వచ్చేసి ఈ విధంగా ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫోటోని ఇంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ ఈ ఫోటోని ఇంతవరకు. ఓకే, అండ్ ఈ ఫొటోస్ అన్నిటిని ఫిక్స్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ ఫోటోని కొంచెం నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఓకే, అండ్ అన్ని ఫొటోస్ని ఫిట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇక్కడ. ఓకే, ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఈ మధ్యలో ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ట్రాన్సిషన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా వీటి మధ్యలో ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ చాలా ఎఫెక్ట్ ఉంటుంది మనకు. సో ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ బ్లర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఉష్ అనే ఈ ట్రాన్సిషన్ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ అప్లై టు ఆల్ చేసేయండి. అండ్ అప్లై టు ఆల్ చేసుకుంటే ఇక్కడ ట్రాన్సిషన్ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీనికి ఎన్ని యానిమేషన్లో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇది టోటల్ మొత్తం చేసేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని దీనికి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఓకే, దీన్ని కూడా మొత్తం చేసేయండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత థర్డ్ ఫోటో ఉంటుంది కదా, ఈ థర్డ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని దీనికి వచ్చేసి ఇక్కడ కాంబో యానిమేషన్ ఎఫెక్ట్ ఇచ్చేయాలి. లేదా మీరు ఎన్ని యానిమేషన్లోనే మీకు చాలా ఎఫెక్ట్ మీకు నచ్చిన యానిమేషన్ కూడా ఇచ్చేయచ్చు. సో ఏదైతే నేను ఇచ్చిన యానిమేషన్ కాకుండా వేరే యానిమేషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ రొటేషన్ ఈ ఎఫెక్ట్ని కూడా ఇవ్వచ్చు మీరు. ఓకే, ఇది ఓకే. సో దీన్ని వచ్చేసి ఇక్కడ టోటల్గా ఇంతవరకు చేస్తాను. ఇంతవరకు ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, దాని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇప్పుడు వీడియో ఈ విధంగా వస్తుంది మనకు. అండ్ ఇప్పుడు కొంచెం ఈ ఫోటో డ్యూరేషన్ తగ్గించుకోవాలి. ఇక్కడ కొంచెం ఇది ఎక్కువైంది. ఎగ్జాక్ట్గా బీట్కి సింక్ ఏ విధంగా వస్తలేదు, ఈ విధంగా అనమాట. ఓకే, ఎస్. సో వస్తే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్లో వీడియోని సేవ్ చేసుకోండి.